భారతదేశము పసుపు ఉత్పత్తిలో అగ్రగామి. ప్రథమ ఉత్పత్తిదారు మరియు వినియోగదారు మరియు ఎగుమతిదారు. ప్రపంచ ఉత్పత్తిలో 70 నుండి 80% వరకు పసుపును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో మయన్మారు, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా. ప్రతి సంవత్సరము మయన్మార్ 0.23 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ సుమారుగా 0.1 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. చైనా సుమారు 0.09 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఇండోనేషియా సుమారుగా 0.07 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో మహారాష్ట్ర 2023-2024 సంవత్సరానికి గాను సుమారుగా 2,78,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసింది. తెలంగాణ సుమారుగా 2,32,000 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేసింది. అలాగే కర్ణాటక సుమారుగా 1,30,000 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేసింది. తమిళనాడు సుమారుగా 86,000 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ 73,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసింది. అందుచేతే మహారాష్ట్ర ప్రస్తుతము భారతదేశంలోని అధిక పసుపు ఉత్పత్తిదారు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమైన ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రత్యేకంగా నిజాంనగర్, జగిత్యాల, వికారాబాద్ వంటి జిల్లాలలో పసుపు విస్తృతంగా పెరిగింది. భారతదేశము పసుపు ఎగుమతులు 2023-2024 సంవత్సరానికి గాను మొత్తము 1,67,281 మెట్రిక్ టన్నులు. అలాగే 2022-2023 సంవత్సరానికి గాను 1,60,744 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసింది. మలేషియా, మొరాకో, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, జపాన్ ఈ ప్రధాన దేశాలకి పెద్ద భాగంగా ఎగుమతి జరుగుతోంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారము ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 80% భారత్ని, కానీ ఎక్కువ కర్క్యూమిన్ ఆరోగ్య ప్రాముఖ్యం లిబరల్గా 5% పైగా ఉండటం పేరు. భారత పసుపు సాధారణంగా 2% కర్క్యూమ్ కలిగి ఉండటం వల్ల ప్రీమియం విమానాల్లో పూర్వ దేశాలు పోటీగా నిలుస్తున్నాయి. ఫలితంగా భారతదేశం రైతులు ఎక్కువ లాభాలు పొందలేకపోతున్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో టర్మెక్స్ ద బ్రాండ్ హైజెనిక్ ధాన్యంతో కార్పొరేటివ్ ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్పై నేరుగా అదనపు లాభాలు రైతులు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అందువలన భారతదేశంలో పసుపు ఉత్పత్తిని పెంచే ప్రయత్నంగా కొన్ని ప్రాంతాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో పసుపు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.